హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక చందుని తన వైపుకు తిప్పుకోవడం కోసం సుకన్య ఇచ్చిన ప్లాన్ తో ఆ పాలని తీసుకుని ఇంకా వల్లి అయితే చందుకైతే ఇస్తుంది. అలాగే మిగతా పాలని ఇక వేదవతి అయితే ప్రేమకి నర్మదకి ఇస్తూ, అలాగే తిరుపతి కూడా వేదవతి దగ్గరున్న పాల గ్లాసును తీసుకుని తాగేస్తాడు. ఇంకా వల్లి అయితే చందుకి పాలు ఇవ్వడంతో పాలు తాగిన మరుక్షణం చందు వల్లి వైపు ప్రేమగా చూస్తాడు. ఇంకా అలాగే ప్రేమ అయితే ధీరజ్ కి ఇవ్వడంతో ధీరజ్ వద్దని పాలని ఇక తననే తాగమని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోవడంతో ఇక ప్రేమనే ఆ పాలు తాగి ఇక ధీరజ్ వైపు మత్తుగా చూస్తుంది. అలాగే నర్మద కూడా అలాగే సాగర్ వైపు ప్రేమగా చూస్తుంది. అలా ఆ మత్తు పాలు తాగి ఇంకా ఒక్కొక్కరు కూడా వాళ్ళ జోడీలతో కలిసి తెగ రెచ్చిపోతూ ఉంటారు. ఇంకా వల్లి అయితే తను అనుకున్నది సక్సెస్ అయిందని తెగ ఆనందపడిపోతూ ఇక సుకన్య దగ్గరకొచ్చి, సుక్కు నువ్వు చెప్పిన ప్లాను సక్సెస్ అయింది. బా నన్ను ప్రేమగా సుత్తున్నాడు, ఇప్పుడు బా నా కోసం గదిలో ఎదురు సుత్తున్నాడు అని అంటుంటే ఇంకా సుకన్య, ఆ విషయం రేపు ఉదయమైనా చెప్పచ్చు, నువ్విప్పుడే వచ్చి చెప్పాల్సిన అవసరమేముంది, ఎల్లి మీ సెందుతో కలిసి ప్రేమగా ఉండు, ఎన్ని రోజులు నువ్వు చెప్పిన అబద్ధాన్ని నిజం చేసుకో ఎల్లు అంటూ ఇక సుకన్య అయితే వాళ్ళని గదిలోకి పంపిస్తుంది. అలా ఒక్కొక్కరు కూడా ఒక్కొక్కరు రొమాంటిక్ సాంగ్ తో ఇంకా దగ్గరవుతూ ఉంటారు. ఇంకా అలాగే ఇక్కడ కూడా ప్రేమ అలాగే ధీరజ్ ఇద్దరు కూడా అలా ఒకరికొకరు దగ్గరవుతారు. ఇక తిరుపతి అయితే సుకన్య కోసం ఇల్లంతా వెతికేస్తూ ఉంటాడు. కానీ సుకన్య తిరుపతికి కనిపించకుండా ఇక ఒక మూలన దాక్కుని ఉంటుంది. ఇక తెల్లవారిపోతుంది. ఉదయాన్నే చందు అయితే ఇక పక్కన ఉన్న వల్లిని చూసి షాక్ అయిపోతాడు. ఏంటి నేను ఇక్కడున్నానేంటి అని చెప్పి చందు అయితే కంగారు పడుతూ ఉంటే ఇక వల్లి అయితే, బా ఎందుకలా కంగారు పడిపోతున్నావు, ఇప్పుడు ఏటైంది బా అని అంటుంటే, ఏయ్ నేనేంటి ఇక్కడ పడుకున్నాను, అసలు నువ్వెందుకు ఇక్కడున్నావు అని అడగడంతో, ఛీ పోబా ఏం తెలియనట్టు అట్లా మాట్లాడుతున్నావు, రాత్రి జరిగిందేది నీకు తెలీదా అన్నట్టుగా ఇక వల్లి అయితే సిగ్గుపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఇక్కడ చూస్తే ప్రేమ అలాగే ధీరజ్ ఒకరినొకరు గట్టిగా హత్తుకుని పడుకుంటారు. ఒక్కసారిగా ప్రేమ కళ్ళు తెరిచి చూసేసరికి ఇంకా ధీరజ్ తనని గట్టిగా పట్టుకుని ఉంటాడు. ఇక ప్రేమ అయితే గట్టిగా అరవడంతో ఒక్కసారిగా ధీరజ్ ఉలిక్కిపడి భయంతో లేస్తాడు. ఏయ్ రాక్షసి, ఎందుకు అలా అరుస్తున్నావు అని అంటుంటే, ఏంటిది అంటూ ఇక ప్రేమ అయితే తనని అడగడంతో ఒక్కసారిగా ధీరజ్, ఏంటే ఏం తెలియనట్టు అలా మాట్లాడుతున్నావు, రత్ర ఎంత వద్దు అన్నా మీద పడ్డావు, ఇప్పుడేమో ఏమీ తెలియని నంగనచ్చిలాగా నన్ను అడుగుతున్నావు, రత్ర నువ్వు ఇప్పుడు ఏదైతే అనుకుంటున్నావో అదే జరిగింది అంటూ ఇక ధీరజ్ అయితే అక్కడి నుంచి లేచి వాష్రూంలోకి వెళ్ళబోతుంటే ఒక్కసారిగా ప్రేమ అయితే, రేయ్ ఆగరా ఆగు, నువ్వు అబద్ధం చెప్తున్నావు అని అంటుంటే, నేనేం అబద్ధం చెప్పట్లేదు, నిజమే చెప్తున్నాను, ఇప్పుడు ఆల్రెడీ వల్లి వదిన ప్రెగ్నెంట్, అలాగే నీకు కూడా ఒక నెల పోతే కన్ఫర్మ్ అయిపోతుందిలే అంటూ ఇక ధీరజ్ అయితే ప్రేమని కన్ను కొడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఒక్కసారిగా ప్రేమ షాక్ అయిపోతుంది. ఏంటి వీడిలా మాట్లాడుతున్నాడు, రాత్ర నిజంగా జరిగిపోయిందా అన్నట్టుగా ఇక ప్రేమ అయితే భయపడుతూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే నర్మద అలాగే సాగర్ ఇద్దరు కూడా బెడ్ మీద పడుకుని ఉంటారు. ఇక వేదవతి అయితే, అబ్బబ్బా ఏంటి ఒక్కరు కూడా గదిలో నుంచి బయటికి రాలేదు, ఈరోజు ఈ ముగ్గురు కొడలకి ఏమైంది అన్నట్టుగా ఇంకా వేదవతి అయితే వాళ్ళ గదుల దగ్గరికి వెళ్ళబోతుంటే ఒక్కసారిగా వలి, అత్తయ్యగారండి మీరు ఇంత ఉదయాన్నే లేచిపోయారేంటండి అని అంటుంటే, నేను ఉదయాన్నే లేవలేదే, మీరే పొద్దెక్కాక లేచారు అంటూ ఇక వేదవతి అయితే వల్లిని అంటూ, గింతకి నర్మదా ప్రేమ రాలేదేంటి అని అంటుంటే, రాత్రి ఇచ్చిన బాదం పాలు బాగా పనిచేసినట్టున్నాయి, అందుకే ఇంకా లేవలేదు అంటూ ఇక వల్లి మాట్లాడుతుంటే, ఏయ్ ఏంటే ఏం మాట్లాడుతున్నావు అని అంటుంటే, అయ్ బాబాయ్ నన్ను అడుగుతారేంటి అత్తయ్య గారు, నాకేం తెలుసు అని అంటూ ఉంటే ఇంకా ఇంతలో
ప్రేమ అయితే నడుచుకుంటూ వస్తుంది. ఒక్కసారిగా ప్రేమను చూసిన వల్లి, సెలై వచ్చావా? ఏంటి మొహమంతా అదోలా ఉంది, రాత్ర నిద్ర లేదా అని అంటుంటే ఒక్కసారిగా ప్రేమ కంగారు పడుతూ, అయ్ బాబోయ్, ఈ బల్లక్క ఏంటి నన్ను ఇలా అడుగుతుంది? నిజంగానే ఆ ధీరజ్ గాడు అన్నంత పని చేశాడా? నేనేదో వాడు సరదాగా అంటున్నాడు అనుకున్నాను, కానీ వీళ్ళ మాటలు చూస్తుంటే అని అనేలోపే ఇక నర్మద అయితే లోపల నుంచి బయటకొస్తుంది. ఒక్కసారిగా నర్మదని చూసిన వల్లి, సెలై నువ్వు కూడా ఇంకా స్నానం చేయలేదా అంటూ ఇక వల్లి అయితే నర్మదని అడగడంతో నర్మద, లేదక్కా లేదు అంటూ ఇక ప్రేమని చూస్తుంది. ప్రేమ ఏంటలా ఉన్నావు, ఏమైంది అని చెప్పి ఇక నర్మద అయితే ప్రేమని అడగడంతో ఒక్కసారిగా ప్రేమ నిజంగానే ధీరజ్ అన్న మాటని కన్ఫర్మ్ చేసుకుంటుంది. ఇక ప్రేమ అయితే చాలా కంగారుగా అక్కడి నుంచి తన గదిలోకి వెళ్తుంది. ఇంకా ధీరజ్ డ్రెస్ చేంజ్ చేసుకుంటుంటే, రే సచ్చినోడా అన్నంత పని చేసావు కదరా, నువ్వేదో సరదాగా అన్నావనుకున్నాను, అయినా ఇటువంటి వాటికి చాలా ఉంటాయి, మంచి రోజు చూసుకోవాలి, మంచి ముహూర్తం చూడాలి, అప్పుడు గాని ఇట్లాంటివి చేసుకోరు, అంతేగాని నువ్విలా అని అంటుంటే, ఒసే రాక్షసి, రాత్ర నేనెంత వద్దని చెప్పినా నువ్వే మీద పడిపోయావు, నన్ను రెచ్చగొట్టావు, ఇప్పుడేమో ముహూర్తాలు అలాగే రోజులు గడియలు అంటూ ఏదేదో మాట్లాడుతున్నావు, చూడు ఇక వాటితో పనిలేదులే అనుకుంటూ ఇక ధీరజ్ అయితే ప్రేమ వైపు కొంటెగా చూస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇంకా ఇది ఇలా ఉండగా సాగర్ అయితే చాలా కోపంగా వెళుతున్న ధీరజ్ ని, రే ధీరజ్ ఆగరా, నీతో మాట్లాడాలి అని అంటుంటే ఇక ధీరజ్, నడిపోడా నాతో ఏం మాట్లాడాలరా, మళ్ళీ ఇంట్లో నుంచి వెళ్ళిపోయే ప్రోగ్రామ్స్ ఏమైనా పెట్టావా ఏంటి అని అంటుంటే, చూడు చిన్నోడా, ఇంతవరకు నేను సంతోషంగా ఉండడం అలాగే మీ అందరితో కలిసి ఉండడం కోసమే నువ్వు నన్ను ఇక్కడి నుంచి వెళ్లకుండా ఆపుతున్నావనుకున్నాను, కానీ నీకు కూడా స్వార్థం మొదలైందిరా అని అంటుంటే ఒక్కసారిగా ఇక ధీరజ్ అయితే, రే నడిపోడా, ఏం మాట్లాడుతున్నావురా, నాకు స్వార్థమా అని అంటుంటే, మరి అంతేగా, నేనింటి నుంచి వెళ్ళిపోతానంటే 5 లక్షలు డిమాండ్ చేసావు, అంటే నీకొచ్చే వాటాలో ఎక్కడ 5 లక్షలు తగ్గిపోతాయని అవి కట్టి వెళ్ళమంటున్నావు, అంతే కదా అని చెప్పి ఇక సాగర్ అయితే ధీరజ్తో గొడవ పడుతుంటే ఒక్కసారిగా ధీరజ్ సాగర్ మాటలకి షాక్ అయిపోతాడు. ఇక ఇంతలో ఇంట్లో అందరూ కూడా అక్కడికైతే వస్తారు. ఇంకా నర్మద అయితే, సాగర్ నువ్వేం చేస్తున్నావో నీకేమన్నా అర్థమవుతుందా, అసలు నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అంటుంటే, చూడు నర్మద, నీకేం తెలీదు, ఇంతవరకు వీళ్ళందరూ నా వాళ్ళే, వీళ్ళందరూ నా కోసమే ఆలోచిస్తారని నేను చిన్న అపోహపడ్డాను, కాని వీడు నిన్న నాన్న ముందు 5 లక్షలు కట్టే ఇంటి నుంచి బయటికి వెళ్ళమని చెప్పాడు, అంటే వీడికొచ్చే ఆస్తిలో 5 లక్షలు తగ్గిపోతాయని వీడిప్పటినుంచి ఎన్ని లెక్కలిస్తున్నాడో చూసావుగా అంటూ ఇక సాగర్ మాట్లాడుతూ ఉంటే నర్మద, అయ్యో సాగర్, నీకు అలా అర్థమైందా, ధీరజ్ అలా ఎందుకు మాట్లాడతాడు, ధీరజ్ అలా మాట్లాడడానికి మరొక ఉద్దేశం ఉంది అని అంటుంటే, చాలు ఇంకా, ఇంతవరకు నేను కూడా అలాగే అనుకున్నాను, ధీరజ్ నన్ను ఇంటి నుంచి వెళ్లకుండా ఆపడం కోసమే ఆ రకంగా మాట్లాడాడని అనుకున్నాను, కానీ జరుగుతుందంతా చూస్తుంటే నాకెందుకో అలా అనిపించట్లేదు, ఈయన కూడా ఆయనలాగే డబ్బుల కోసమే నన్ను పీడిస్తున్నారనిపిస్తుంది అని అంటుంటే, సాగర్ నీకేమైనా పిచ్చి పట్టిందా, చూడు మావయ్య గారు వస్తే ఈ గొడవ మరింత రెట్టింపవుతుంది, అసలు నీకెలా చెప్పాలి అని మాట్లాడుతూ ఉండగా ఇక ఇంతలో అక్కడికి చందు అయితే వస్తాడు. జరుగుతుందంతా చూసి, రే నడిపోడా, నువ్వేం మాట్లాడుతున్నావో నీకేమన్నా అర్థమవుతుందా, నాన్ననే మాటలకి బాధపడి నువ్వింటి నుంచి వెళ్ళిపోతానని అంటుంటే నిన్నాపడానికి ఎలా ప్రయత్నించాలో అర్థం కాక చిన్నోడు అలా మాట్లాడాడు, అది అర్థం చేసుకోకుండా నువ్విలా ఎందుకు మాట్లాడుతున్నావు, ఓ ఎంతైనా నాన్నకి తెలియకుండా డబ్బు దొంగతనం చేసి జాబ్ కొన్నావు కదా, మరి దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఇదిగో ఇలా చిన్నోణ్ణి అడ్డం పెట్టుకుంటున్నావా అంటూ ఇక చందు అయితే సాగర్ని కోపంగా మాట్లాడుతుంటే ఒక్కసారిగా సాగర్, రే పెద్దోడా, నాకు తెలుసురా, నేనేమి నీకులాగా మొదటి నుంచి ఉద్యోగం చేయలేదు, మధ్యలో రైస్ మిల్ చూసుకోవడానికి నేను మొదటి నుంచి కూడా రైస్ మిల్లులోనే ఉన్నాను, నేను ఉదయం నుంచి రాత్రి వరకు గొడ్డులా కష్టపడేవాణ్ణి,
కనీసం నాకు నాన్న 10 రూపాయలు కూడా ఏ రోజు ఇచ్చేవారు కాదు. ఒకవేళ నేను కూడా నీలాగే ఉద్యోగం చేసుంటే ఈ పాటికి లక్షలు పక్కన పెట్టుండేవాణ్ణి. అది అర్థం చేసుకోకుండా నన్ను 5 లక్షలు కట్టి ఇంటి నుంచి వెళ్ళమని చిన్నోడు మాట్లాడితే అది తప్పని మీరెవ్వరూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పైగా వాడన్న మాటని సమర్థించినట్టు అందరూ సైలెంట్ గా ఉన్నారు. ఇప్పుడు కూడా నువ్వు అలాగే మాట్లాడుతున్నావు అంటూ ఇక సాగర్ అయితే నానా గొడవ చేస్తుంటే, ధీరజ్ చూడరా నడిపోడా, ఇన్ని రోజులు నువ్వు ఆవేశపరుడివి, ఎదుటి వాళ్ళు చెప్పేది అర్థం చేసుకోవు, తొందరపాటు నిర్ణయం తీసుకుంటావని అనుకున్నాను. కానీ ఇలా సొంత తమ్ముణ్ణి ఇంత మాట అంటావని అస్సలు అనుకోలేదు. రేయ్, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నిన్ను ఇంటి నుంచి వెళ్ళనివ్వకుండా ఆపడం కోసమే అలా మాట్లాడాను. అంతేరా, అంతే. నాకు ఈ ఆస్తులతో అంతస్తులతో పనిలేదురా. నువ్వు పెద్దోడు, ఎప్పటికీ కూడా నాతోనే కలిసుండాలి. దానికోసం నేను ఏదైనా చేస్తాను, ఏదైనా వదులుకుంటాను అంటూ ఇక ధీరజ్ అయితే సాగర్కి చెబుతూ ఉంటే, సాగర్ చాలింకా, ఇక ఎవరెన్ని చెప్పినా నేనస్సలు విన్ను. ఇప్పుడే ఆ పెద్దాయన రానివ్వు, ఆయన ముందే అన్నీ తేల్చేస్తాను. నాకు రావాల్సిన వాటాని నేను తీసుకుని నా భార్యతో ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని అంటూ ఉంటే ఇక వేదవతి చాలా కోపంగా సాగర్ చెంప పగలకొడుతుంది. ఇక వేదవతి అయితే, రే నడిపోడా, రోజు రోజుకి నువ్వు ఏం మాట్లాడుతున్నావో ఏం చేస్తున్నావో నీకేమైనా అర్థమవుతుందా? ఉన్న కొద్దీ నీకేమైనా పిచ్చి పడుతుందా? అసలు ఏం మాట్లాడుతున్నావురా? మాట్లాడితే ఇంటి నుంచి వెళ్ళిపోతాను, ఆస్తిలో నా భాగాన్ని నాకు ఇచ్చేయండి అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఎందుకు ఇవ్వాలరా నీకు ఆస్తిలో వాటా? ఇదేమీ మీ తాతలు సంపాదించిన ఆస్తి కాదు, అలాగే నా పుట్టింటి నుంచి తీసుకొచ్చిన ఆస్తులు కాదు. ఇది మీ నాన్న కష్టపడి సంపాదించిన ఆస్తి. ఇది ఆయన కష్టార్జితం. ఇందులో ప్రతి రూపాయి వెనక ఆయన చెమట చుక్కుంది. చూడు, ఆయన ఇష్టమైతే ఇస్తారు, ఇష్టం లేకపోతే ఇవ్వరు. అది అడగడానికి నీకు హక్కు లేదు అంటూ ఇక వేదవతి అయితే సాగర్ని తిడుతూ, చూడ్రా నడిపోడా, ఇంట్లో గొడవలొద్దని, నిన్ను ఇంటి నుంచి వెళ్ళనివ్వకూడదని చిన్నోడు అంతలా నీకోసం కష్టపడుతుంటే నువ్వు వాణ్ణి అపార్థం చేసుకుని ఇలా అందరి ముందు వాణ్ణి అవమానిస్తుంటావా? ఏంట్రా, అక్కడ నీ భార్య నువ్వు చేసే పనులకి ఎంతలా బాధపడుతుందో నీకు అర్థం కావట్లేదు. అలాగే నువ్వు నలుగురిలో మాటలు పడుతుంటే అది తట్టుకోలేక మీ నాన్న నేను ఎంత కుమిలిపోతున్నామో నీకు తెలియట్లేదు. నిన్ను ఇంటి నుంచి వెళ్లకుండా ఆపడం కోసం చిన్నోడు ప్రయత్నించే ప్రయత్నం వెనక కూడా వాడి వైపు వేలెత్తి చూపిస్తున్నావు. నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది? ఎందుకు ఇంతలా మారిపోయావు అంటూ ఇంకా వేదవతి అయితే సాగర్ని తిడుతూ ఉంటే ఇంకా పక్కన ఉన్న నర్మద, అత్తయ్య, సాగర్ ఇప్పుడు మునుపటి సాగర్ కాదత్తయ్య, గవర్నమెంట్ ఉద్యోగం చేసిన సాగర్ ఇప్పుడు తను చెప్పిందే మనం వినాలి. మనం చెప్పేది తను అస్సలు వినిపించుకోడు. పైగా తనకి మంచి చేసే ప్రతి ఒక్కరి వైపు వేలెత్తి చూపించడం ఆయనకి అలవాటైపోయింది. చూడు సాగర్, నువ్వు ఈ ఉద్యోగం చెయ్యొద్దని నేను నీకు చాలాసార్లు చెప్పాను. కానీ నువ్వు ఈ జాబ్ కోసం మావయ్య గారిని ఎదిరించావు, మావయ్య గారితో గొడవలు పడుతున్నావు. దానికోసం చెయ్యని తప్పంటూ లేదు. ఇప్పటికైనా చెప్తున్నాను విను. చూడు, ఆ ఉద్యోగం వల్ల ఇంతమందితో గొడవలు పడి ఇంతమందికి నువ్వు విరోధిగా మారడం నాకిష్టం లేదు. నా మాట విను సాగర్ అంటూ ఇక నర్మద అయితే సాగర్కి నచ్చచెప్పి అక్కడి నుంచి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తుంది. సాగర్ అయితే, లేదు, నేనస్సలు వినేదే లేదు. ఈరోజు ఆ తాడో పెడో తేలిపోవాలి అంటూ సాగర్ అయితే తెగ రెచ్చిపోతూ ఉంటాడు. ఇక ధీరజ్ అయితే, రే నడిపోడా, చూడు, నాన్న నువ్విలా మాట్లాడడం వింటే ఇంకా బాధపడతాడ్రా. నా మాట విను, లోపలికి వెళ్ళిపో అని అంటుండగా ఉన్నట్టుండి అక్కడ నర్మద అయితే కళ్ళు తిరిగి పడిపోతుంది. ఒక్కసారిగా నర్మద అలా పడిపోవడంతో అందరూ కూడా కంగారు పడతారు. నర్మద అంటూ ఇంకా అందరూ కూడా నర్మద దగ్గరికైతే వెళ్తారు. ఇక నర్మదని డాక్టర్ వచ్చి చెకప్ చేయడంతో ఒక్కసారిగా డాక్టర్ అయితే అందరికీ కూడా కంగ్రాచులేషన్స్, తను తల్లి కాబోతుంది అని చెప్పడంతో ఇక అందరూ కూడా ఆనందపడిపోతారు. ఇంకా వల్లి అయితే కోపంతో రగిలిపోతుంది. ఈ ఇంటికి మొదటిగా వారసునివ్వాల్సింది నేను, కానీ ఆ నర్మద తల్లయింది.
పొరపాటున నేను తల్లిని కాదన్న నిజం బయటపడితే ఈ ఇంట్లో నాకు కనీసం నిలువ నీడ కూడా ఉండదు. ఇప్పుడు నాతో పాటు నర్మద కూడా తల్లవుతుంది. తను నాకంటే ముందుగా బిడ్డని ప్రసవించిస్తుంది. ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పి వల్లి అయితే ఇంకా చాలా అంటే చాలా కంగారు పడిపోతుంది. అలాగే ఇంతలో రామరాజు అయితే వస్తాడు. ఒక్కసారిగా రామరాజు, భుజమా ఏంటి డాక్టరు మన ఇంటి నుంచి వెళ్తుందంట, ఏమైంది అని అంటుంటే, ఏవండి రామరాజు గారు, మీరు మరొకసారి తాతయ్య కాబోతున్నారు, మన నడిపోడు తండ్రి కాబోతున్నాడు అంటూ ఇంకా వేదవతి అయితే రామరాజుతో చెప్పడంతో ఒక్కసారిగా రామరాజు తెగ సంబరపడిపోతాడు. అంతవరకు కూడా ఇంకా సాగర్ మీద కోపంతో ఉన్న రామరాజు సాగర్ని వెళ్ళి హత్తుకుంటాడు. రేయ్ నడిపోడా, నువ్విప్పుడు తండ్రివి కాబోతున్నావు, నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ ఇంకా రామరాజు అయితే సాగర్ని హత్తుకోవడంతో ఒక్కసారిగా సాగర్ రామరాజు మీదున్న కోపం మొత్తం పోయినట్టుగా ఫేస్ పెడతాడు. ఇక నర్మద అయితే చాలా ఆనందంగా అందర్నీ చూస్తుంది. ఇక ధీరజ్ అయితే రేయ్ నడిపోడా, చూడు ఒకసారి నర్మద వదిన వైపు చూడరా, తను ఎంత సంతోషంగా ఉందో, నువ్వు తండ్రివి కాబోతున్నావు, ఇక నుంచి మన ఇంట్లో అన్ని సంతోషాలే అని అంటుంటే ఇక వేదవతి, రేయ్ చిన్నోడా, నర్మద తల్లయింది, అలాగే వల్లి కూడా తల్లయింది, మరి ప్రేమ ఎప్పుడు తల్లవుతుంది అని అడగడంతో ఒక్కసారిగా ఇక ధీరజ్ అయితే ఏం మాట్లాడకుండా సిగ్గుపడుతూ తలదించుకుంటాడు. ఇక ప్రేమ అయితే, అత్త ఏంట మాటలు అని అంటుంటే, అంతే కదే, మరి నువ్వు కూడా ఇంటికి ఏదో ఒక రోజు వారసురాలను ఇవ్వాలి కదా అంటూ ఇంకా వేదవతి అయితే మాట్లాడుతుంది. ఇంకా సాగర్ అయితే జరుగుతుందంతా చూసి చాలా సంతోషంగా లోపలికైతే వెళ్ళిపోతాడు. ఇక నర్మద తండ్రికి ఫోన్ చేసి నర్మద తల్లి కాబోతుందని చెప్పడంతో ఇక నర్మద అమ్మా నాన్న కూడా స్వీట్ బాక్స్ తో అక్కడికైతే వస్తారు. ఇక ఇక్కడ చూస్తే వల్లి గదిలోకి వెళ్ళిపోతుంది. సుకన్య అయితే, వల్లి ఏమైందే అని అంటుంటే, నా బొంద అయింది చూడు, నాకంటే ముందుగా నర్మద తల్లయింది, తను కొద్ది రోజుల్లో ఈ ఇంటికి వారసురాలను ఇస్తుంది, కానీ లేని కడుపుని ఉందని చెప్పాను, అలాగే కడుపులో బిడ్డని కొద్ది రోజుల తర్వాత అందరి చేతిలో పెట్టాలి, అప్పుడు నేనేం చేయాలి చెప్పు మా అమ్మ నన్ను ఇంటికి పంపించడం కోసం నిలువెల్లా నన్ను ముంచేసింది, నా కడుపులో బిడ్డ లేదన్న సంగతి తెలిస్తే చందుబా నన్ను చీ కొడతాడు, ఇంతవరకు నన్ను అసహించుకున్నాడు, ఇక జీవితంలో నా మోహం కూడా చూడ్డు అంటూ ఇక వల్లి అయితే చాలా బాధపడుతుంటే సుకన్య, అబ్బా ఎందుకే ఇలా బాధపడతావు, చూడు నువ్వు త్వరలోనే తల్లివవుతావు, అందుకు నేను చేయాల్సిన ప్రయత్నాలని చేస్తాను కదా, నువ్వు ఇలా బాధపడుతుంటే నాకు చూడటానికి చాలా బాధగా ఉంది అంటూ సుకన్య వల్లితో చెప్తుంది. ఇంకా సాగర్ అయితే జరుగుతుందంతా చూస్తూ ఇంకా నర్మద